దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదైన వాగ్దానము కీర్తనలు 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చగాని గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేయుచున్నది. చూడండి, కుటుంబంలో కానీ బంధువుల్లో అలాగే సమాజంలో మీరు వర్క్ చేసుకునే దగ్గర నుండి ఎన్నో వ్యతిరేకతలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ ఉన్నారేమో. ఎక్కడ ఆదరణ దొరకక ఎంతో వేదనతో నెమ్మది లేకుండా జీవిస్తున్నారేమో కదా. అందుకే ప్రభు అంటున్నారు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను అని. ఇప్పుడే మీరు ప్రభు వైపు తిరిగి ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, మీ సమస్త బాధను ఆయన పాదముల దగ్గర అప్పగించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప నెమ్మది, సమాధానం మీరు పొందుకుంటారు. ప్రభువే మీ ప్రాణమును గొప్పగా ఆదరిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారింటి వారికి రక్షణ కలిగచేతండి. ఇదిగో ప్రభా, వారి దేహమందు ఎటువంటి అనారోగ్య సమస్యను వారు కలిగి ఉన్నారో ఇప్పుడే నీ గాయపడిన హస్తం వేసి ముట్టి అనారోగ్యం నుంచి వారిని విడిపించండి, వారిని స్వస్థపరచండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారేమో తండ్రి, సహాయం చేయండి. అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి సంతానం అనుగ్రహించండి. అయ్యా, అప్పు సమస్యల నుంచి అయ్యా వారిని విడిపించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం ఇతండి. వారు వర్క్ చేసుకునే దగ్గర, వారి బంధువుల్లో ప్రతి ఒక్క చోట మీ సమాధానం యేసునామములో దయచేయండి ప్రభా. ఇదిగో ఏ విషయంలో అయితే ఆదరణ లేక కొట్టబడుతున్నారో ఇప్పుడే నాయన తండ్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప ఆదరణ వారి ప్రాణములకు గొప్పగా కలిగి చేయండి ప్రభా. ప్రతి కీడు శోధన నుంచి నీ బిడ్డలు తప్పించండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ జ్ఞానము, తెలివి, సహాయము, ఆరోగ్యము, నీ కాపుదల, ప్రయాణ మార్గాల యందు, రోడ్ల మార్గమందు ఎంతో సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా. ఈ దినమంతా ప్రత్యేకమైనటువంటి సహాయము, కాపుదలని బిడ్డలకు దయచేయమని, ఏ విషయంలో తండ్రి వారు ఆదరణ లేక ఉన్నారో ఆ విషయమందు వారిని ఇప్పుడే బలపరిచి ధైర్యపరిచి గొప్పగా వారి ప్రాణమును ఆదరించమని, దీవించమని, ధైర్యపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.